వచ్చావు కాంపిటీషన్ అన్నావు, ప్రిపరేషన్ సిరీస్ చేద్దామన్నావు, ఏమేందన్నా అని పాత షోల్డర్ కూడా లైట్గా పంప్ చేసి అన్ని పంప్ ఇప్పుడు వీక్ అంతా అప్పర్ పంప్, లోయర్ పంప్, బ్యాక్ పంప్ ఇవన్నీ పంప్ వేరియేషన్స్ చేస్తాం. ఎందుకు లైట్ వెయిట్తో చేయాలి కాంపిటీషన్ పీక్ వీక్లో అంటే ఈసారి మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే ఫోర్ ఆర్మ్ సైజు కూడా హాయ్ గైస్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేను మీ కృష్ణ. నాకు కొత్తగా ఉందన్నమాట. ఎందుకంటే లైక్ 1.5 month అవుతుంది, 45 days అవుతుంది లిటరల్లీ వీడియో చేసి. నేను అనుకుండొచ్చు వచ్చావు కాంపిటీషన్ అన్నావు, ప్రిపరేషన్ సిరీస్ చేద్దామన్నావు, ఏమేందన్నా అని పాత ఫాలోవర్స్ అయితే చాలామంది మెసేజ్ పెట్టారు. మీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది బ్రో, ఎందుకు చేయట్లేదు లాంగ్ వీడియోస్ అని. ఓపిక లేదు బేసిక్గా బాడీలో. ఎప్పుడైనా నేను జిమ్ ఎందుకు చేస్తాను అంటే నా పీస్ ఆఫ్ మైండ్ కోసం చేస్తాను. సో కంటెంట్ మీద పడితే మన పీస్ ఆఫ్ మైండ్ అనేది పోతుంది, బ్రేక్ అయిపోతుంది. సో దానివల్లని నేను చేయలే అనమాట. సో ఈరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ జిమ్కి వచ్చా. నేను ఇక్కడే నాకు మంచి రీచ్ వచ్చింది ఈ జిమ్ నుంచే. నా ఫ్రెండ్ది జిమ్ ఇది. ఈ జిమ్ చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. ఇంకా బాగా డెవలప్ చేసిన అప్పటికిప్పటికి. ఇక్కడ బాక్సింగ్ ఎరీనా ఉంది, ఫ్లాగ్స్ నీట్గా, ప్రతి ఎక్విప్మెంట్ ఉంటుంది, పెద్ద ఉంటుంది జిమ్. ఒకటేసారి ఒక 100-200 మెంబర్స్ చేసుకోవచ్చు. ఫ్లోర్లో చాలా లెంత్ ఉంటుంది. అండ్ మన అవుట్ఫిట్ కూడా చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జిమ్ చేసేటప్పుడు అవుట్ఫిట్ చాలా మంచిగా ఉండాలి. మా ఫ్రెండ్స్ అంటే డిస్కస్ చేస్తున్నాడు. అండ్ రవి కూడా ఆడుతున్నాడు కాంపిటీషన్ నాతో పాటు. సో జిమ్ వచ్చేసి రవి, ప్రఖ్యాత్, మా బ్రదర్ రాజు అండ్ దీపక్ జిమ్ ఓనర్. మీకు ఆల్రెడీ తెలిసి పాత వీడియోస్లో చూసి ఉంటే మీకు ఐడియా ఉంటుంది దీపక్ ఎవరనేది. అండ్ నాది ఈరోజు వచ్చేసి షెడ్యూల్ సర్క్యూట్ ఉంది. సో సర్క్యూట్ మనం లైట్ వెయిటే రాస్తాడనమాట బాలాజీ అన్న. మనకి లైట్ వెయిట్ సర్క్యూట్ చేయమన్నాడు, బాడీ పంప్ చేయమన్నాడు. సో బాడీ పంప్ చేద్దాము. అండ్ లాస్ట్లో మీకు నా బాడీ ఎలా ఉంది అనేది నేను వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్, లాస్ట్లో చూపిస్తాను వీడియోలో. మంచిగా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది బాడీ. అండ్ ఇప్పుడు జస్ట్ పంప్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. లెట్స్ గో. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయినా అక్కడ వెరీ సూన్ 10K అవ్వబోతుంది. సో 10K చేసేస్తే ఇంకా బాగుంటుంది. ఎస్, రవిగాడు అయితే చాలా తక్కువ టైంలో స్టార్ట్ చేసిండు ప్రిపరేషన్. 82 kgs ఉండే, ఇప్పుడు 69 kgs ఉండు. అసలు ఆడు బ్యాక్ ఎట్లుంది చూడండి మీరు. క్రేజీ అంటే క్రేజీ ఉంది ఆడు బ్యాక్. జస్ట్ పంప్ చేస్తున్నాం అంతే. బాడీ నేను ఆల్రెడీ ఎంత ట్రైన్ చేయాలో అంత ట్రైన్ చేసినాం. జస్ట్ పంప్. కాప్స్ లేక బ్లాంక్అవుట్ అయిపోతున్నా నేను. నా కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి కాప్స్ లేక. షర్ట్లెస్ చూడండి ఒకసారి ఎంత క్రిస్ప్ ఉందంటే. బాలాజీ అని చెప్పిండు మీ బాడీ చాలా క్రిస్ప్ అవుతుందిరా షార్ట్ టైంలో అని చెప్పిండు. ఎందుకంటే డైట్. ఇప్పుడు మన బాడీ అయితే అసలు వేరే లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా ఈరోజు అప్పర్ బాడీ సర్క్యూట్ లైట్గా చేయాలన్నమాట. సో బ్యాక్తో స్టార్ట్ చేసినాము, ఎందుకంటే బ్యాక్ కొంచెం గ్యాప్ వచ్చింది చేసి. నిన్న చెస్ట్ చేసినాము. సో ఈరోజు బ్యాక్ లాట్స్ పుల్తో స్టార్ట్ చేసి 15 ఏదైనా లైట్ వెయిట్ 15 అబోవ్ రెప్స్ చేస్తున్నాము. సో రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది, హై వాల్యూమ్ ఉంటుంది, కానీ లైట్ వెయిట్. సో కార్బ్స్ లేవు బాడీలో, చాలా లో కార్బ్లో ఉన్నాము. అండ్ వచ్చేసి మన సెకండ్ వేరియేషన్ బ్యాక్లో. చాలా బాగా పడుతుంది కదా ఇది మిషన్. చాలా అంటే చాలా బాగుంటుంది మిషన్ దీపక్ జిమ్లో. నేను లాస్ట్ టైం ఇందులో ఒక బిగినర్ సిరీస్ చేసినప్పుడు అసలు చాలా బాగుండే మిషన్. ఈసారి మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే ఫోర్ ఆర్మ్ సైజు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఫోర్ ఆర్మ్ సైజు కూడా చాలా బాగా గెయిన్ చేసిన నేను అప్పటికిప్పటికి. అండ్ అయితే అంటే లైక్ మన బాడీ మనకి ఎప్పుడైనా విడ్త్ తక్కువ అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ ఏమంటారు తెలుసా,
అరే షోల్డర్స్ ఏందైనా అంత విడుతు పెంచినావు, ఇట్లా పెడితే ఈ రేట్ డెల్ట్ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో చాలా బాగా గెయిన్ చేసిన, ఎందుకంటే లీన్ బల్కింగ్ చేయడం వల్ల 76 kgs ఉన్న నేను ఇప్పుడు 70 kgs కట్ చేసిన వెరీ షార్ట్ టైంలో. అండ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది బాడీ. 1 2 3 4 5 6 7 8 సెమీ ఫుల్. జస్ట్ నేను ఇక్కడ మజిల్ని పంప్ చేస్తున్నా అంతే. ఇప్పుడు చేసేది ఏం లేదు 1 వీక్లో. సో జస్ట్ ఉన్న మజిల్నే కనిపించేలాగా డెప్త్ పంప్ చేసుకుంటున్నా. సో దట్ లాట్స్ రిలీజ్ చేసేటప్పుడు కానీ ఎనర్జీ ఉంటుంది, అసలు ఎనర్జీ లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ చేస్తున్నాం. చెస్ట్ ఆల్రెడీ ఒక 3 sets అయిపోయింది. ఇది వచ్చేసి మనం లాస్ట్ 15 kgs అంతే, జస్ట్ 15 kgs వేసుకొని పంప్ చేస్తున్నాం బాడీని. 1 2 3 4 5 6 7 8 9 10. ఎందుకు లైట్ వెయిట్తో చేయాలి కాంపిటీషన్ పీక్ వీక్లో అంటే, వాటర్ ఉండదు మజిల్లో, సో క్రాంప్స్ వస్తాయి. అండ్ మనం ఏంటంటే స్లోగా లైట్ వెయిట్ వేసుకొని మంచి రెప్స్ చేస్తూ మజిల్ని పంప్ ఫీల్ చేస్తే చాలు. ఎందుకంటే లో ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే మజిల్ స్ట్రెయిన్ అయిందనుకో ఇంజురీస్ అవుతాయి. సో అది మైండ్లో పెట్టుకొని రిలాక్స్గా చేయాలి, మంచిగా చేసుకోవాలి. ఇది వచ్చేసి మళ్ళీ షోల్డర్ కూడా లైట్గా పంప్ చేస్తాం. అన్ని పంప్ ఇప్పుడు వీక్ అంతా అప్పర్ పంప్, లోయర్ పంప్, బ్యాక్ పంప్, ఇవన్నీ పంప్ వేరియేషన్స్ చేస్తాం. అండ్ ఇంటెన్స్గానే ఉంటుంది కానీ మరీ అంత ఇంటెన్స్ ఉండదు, నీట్గా ఫ్లోలో వెళ్ళిపోతాం. జనరల్గా మనము కంప్లీట్ చేస్తాము. ఒక్క నిమిషం, మీకు వినిపిస్తున్నావు తెలియట్లేదు. కంప్లీట్ రేంజ్ చేస్తాము కానీ ఇక్కడ కంప్లీట్ చేయట్లేదు మీరు. నేను యాక్టివేషన్లో పెట్టి 3 4 5 6 7 8 ఇట్లా స్లో కాంట్రాక్షన్ చేస్తున్నా. అండ్ ఇవి 12 reps మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ ఒక 5 to 6 reps చేస్తాను కాబట్టి ఆల్మోస్ట్ 18 reps అయినాయి. అట్లా మనం లాస్ట్ పుల్ చేస్తున్నాము. ఇది మన లాస్ట్ సెట్. సో ఎవ్రీ సెట్ చూపించలేం కాబట్టి అట్లీస్ట్ ఎలా పంప్ చేస్తా ఏంటనేది చూపిస్తా. 1 2 3 4 1 semi 1 full 1 semi 1 full. ఏం లేదు, ఎంగేజ్ చేస్తున్నా, ఫ్లెక్స్ చేస్తున్నా. సో దానివల్ల ఏమవుతుందంటే మజిల్ కాంట్రాక్షన్ మంచిగా అవుతుంది అండ్ పంప్ కూడా మంచి ఫీల్ ఉంటుంది. సో దానివల్ల బాడీ మంచిగా అనిపిస్తుంది. అందుకని నేను సెమీ ఫుల్ చేస్తున్నా లైట్ వెయిట్తో. 20 reps పక్కా 20 reps రావాలి. ఇప్పుడు మనం రేట్ డెల్స్ చేస్తున్నాము. ఈసారి నేను గోవాలో చిన్న మిస్టేక్ చేసిన ఆ ప్రిపరేషన్లో. సో వీకర్ మజిల్స్ని ఇప్పుడు బాగా ట్రైన్ చేసిన. నా బ్యాక్లో ఇప్పుడు రేట్ డెల్స్ ఎంత మంచిగా కనిపిస్తుందంటే క్రిస్ప్గా అనిపిస్తుంది, టెక్స్చర్ కనిపిస్తుంది మజిల్లో. అసలు చాలా బాగా ట్రైన్ చేసిన. అండ్ ఇప్పుడు ట్రైన్ చేస్తే లాస్ట్లో కూడా మేము అన్నట్టు ఫిజిక్ ఒకసారి చూడండి ఈసారి ఎట్లా ఉండబోతుంది అనేది. విన్ లూజ్ పక్కకు పెడితే ఈ పొటెన్షియల్ ఏంది, మనము అసలు ఎట్లా గెయిన్ చేసినాం బాడీని, ఏం చేసినాం అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో, చాలా నేర్చుకోవచ్చు. సో అట్లా అని చెప్పి నేను అనుకున్నా. అండ్ ఇప్పుడైతే మనం ఇది చేద్దాం. ఇది ఓన్లీ రేట్ డెల్సే యాక్టివేషన్లో పెడుతున్నా. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ బ్యాక్ ఎరీనా. ఎంత మంచిగా ఉందంటే లైక్ ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా పెద్ద జిమ్ ఇది. ఇది హైతనార్లో ఉంటుంది, హైతనార్ లక్ష్మారెడ్డి పాలెంలో. అండ్ అక్కడ అక్వేరియం కూడా ఉంది. అక్కడ అక్వేరియం కూడా చాలా బాగుంది, ఫిషెస్ చూపిస్తా కుదిరితే. సో గైస్ రెడీయా? ఫైనల్ మన బాడీ ఎలా ఉంది, మన అప్పర్ టీషర్ట్లు ఎంత కనిపిస్తుంది కానీ షర్ట్ రిమూవ్ చేస్తే దీనికి డబల్ కనిపిస్తుంది. సో లెట్స్ గో.
షర్ట్ కూడా దీనికి వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి. క్రేజీ కదా, కష్టం, ఎంతో కష్టం, చాలా కష్టపడ్డా. చాలామందికి ఆ లైటింగ్ వల్ల తెలియలే, ఏమనుకున్నారంటే అరే వీడికి ఇంత తక్కువ టైంలో యాప్స్ కనిపించవా అనుకున్నారు. బట్ వాళ్ళకి తెలియదు కదా లైటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని. ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది, క్లియర్ అంటే క్లియర్. బ్యాక్ అసలైంది ఇదే. చెప్పా కదా రేట్ డేస్ బాగా కనిపిస్తాయని. ఇది వచ్చేసి మన ఫైనల్ లుక్. అది గైస్, వీడియో ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చూసారు కదా బాయిల్ ఉందో, పీక్ అంటే పీక్ ఉంది, పీల్ అయిపోయా మొత్తం. మనం ట్రైన్ చేస్తే ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు. సిస్టమాటిక్ వేలో డైట్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని తింటాం అనమాట. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. కృష్ణ ప్రసాద్. అంటిల్ దాన్ టేక్ కేర్, బై, కీప్ లిఫ్టింగ్ వెయిట్స్. అండ్ బయట ఒకటి మంచి గ్రీనరీ ఉంది, అది కూడా చూపిస్తాను. లెట్స్ గో. మా ఫ్రెండ్. థ్యాంక్ యూ దీపక్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నాకు ఒకసారి ఫిష్ ట్యాంక్ చూపించు, అది నాకు నచ్చింది. ఆ ఫిష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయ ఒకసారి. ఓకే సార్, గ్రీనరీ చాలా బాగా అరేంజ్ చేసాం దీపక్, నాకు నచ్చింది ప్లేస్. అండ్ పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో దగ్గర 15 ఉంటాయా దీపక్? జపనీస్ అసలు ఇంత పెద్ద ఉన్నాయి అవి, ఇంకా పెద్దగా అయితే అనుకుంటున్నా అది చాలా. అవునా, చాలా బాగుంది ఇది. కిందకి ఇంకా లోతున్నట్టుంది కదా ఇది, ఈజీగా 7 feet. అమ్మ బాబోయ్,